మొన్నటి నుండి జరుగుతున్న దొంగతనాలు చేసింది మీరు కదా. అసలు మీకు ఎవరు సార్ జాబ్ ఇచ్చింది? మేము అట్లా చేస్తే చెత్తపు బ్యాంకులో కోతాం పైసల కోసం. ఇగో నా సంగతి మీకు తెలియదురా. అర్థమైన కేసులు మీద నూకింది అనుకో సచ్చదాకా బయటకు వెళ్ళదు. మరి ఈ ఎర్రుపు కాడ తాగడానికి పైసలు లేవంటే పోయినాం అంతే సార్, అంతకు మించి మాకేం తెలియదు. నువ్వు ఆగ్రా గుద్దాకిలోడా నేను సెల్లగిట్లా వచ్చింది అనుకో గుద్దలు ఎర్రకారం ముద్దలు చూస్తాయి. మరి మీరు భలే గమ్మతున్నారు సార్. దెంగిపోయేటోడు దెంగిపోతాడు, తలక తీసిన తప్పు దండగా అన్నట్టు మా మీద నూపుతారేంటి సార్? మీరు ఇట్లా ఎందుకు తింటారా? ఆఖరిగా ఏమన్నా కావాలన్నారా? ఒక మంచి బెడ్, మల్లెపూలు, 2-3 లపాకిలను సెట్ చేయండి సార్. బాయి చెత్తలాంటి అడుగులు ముడ్డ కొడిపోయేటట్టున్నారే. ఇంకేమన్నా కావాలనా? ఆ బ్యాంక్ లో చూసిన ఆంటీ నెంబర్ గిట్లా తెలుసుకుంటారా సార్ నా కోసం? ఇక పక్కన గుత్తే పొక్కలకి పొగెళ్ళాలి లేకి బాడకావు. ఏ కానిస్టేబుల్ ఇలా గుద్దల సీసాలు దొరదేంగు మళ్ళా దొంగతనం అంటే ఉత్తబొట్టు పడాలి కొడుకులకి. బాయ్ బాయ్ టాటా గుడ్ సార్ బై. సార్, సార్ మీరు చెప్పేది వినండి సార్, మాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, మీకు పుణ్యం ఉంటుంది ఇడిచిపెట్టండి సార్. బాబా సార్ సార్ కొట్టకండి సార్ సార్ సార్.